ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం నేర్చుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు మనకు అనుగ్రహింపబడెను. అవును, కుమారుడు మనకు అనుగ్రహింపబడటం జరిగింది. అయితే ఎవరు ఈ కుమారుడు అని చెప్పి మనం ఆలోచిస్తే కనుక ఆ కుమారునికి నిత్యుడగు తండ్రి అని చెప్పి ఒక పేరుంది. నిత్యుడగు తండ్రి అంటే ఎవరంటే కనుక చాలామంది అనుకుంటూ ఉంటారు నిత్యుడగు తండ్రి అంటే కనుక యెహోవా దేవుడు అని. కానీ అక్కడ యేసుక్రీస్తు కోసమే ఆ పేరు వ్రాయటం జరిగింది. ఎందుకంటే కనుక ఆయన మనకు నిత్యుడైనటువంటి తండ్రి కాబట్టి. ఎందుకు ఆయనను తండ్రి అన్నామంటే కనుక మనం ఆలోచిస్తే కనుక తండ్రి అనేటువంటి వ్యక్తి కుమారులకు దగ్గరగా ఉండాలి, అనగా పిల్లలకు దగ్గరగా ఉండాలి, పిల్లలకు రక్షణ కల్పించాలి. యేసుక్రీస్తు వారు కూడా మనం ఆయన పిల్లలమని ఎరిగి ఆయనకు లోకానికి రావటం జరిగింది. మనకు దగ్గరగా ఉండాలని ఈ లోకానికి వచ్చాడు, అలానే మనకు రక్షణ కల్పించాలని ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. తల్లిదండ్రులు తమ ప్రాణములను అడ్డు పెట్టినా సరే పిల్లలను ఎలా కాపాడుకుంటూ ఉంటారో ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఒక తండ్రి బాధ్యత పోషించి ఆయన ఇక లోకానికి వచ్చి మనకు దగ్గరగా వచ్చి మన యొక్క రక్షణ కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. ఆయన మనలను ఎంతో ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే కనుక ఆయన మనము పరలోకం చేరే వరకు కూడా ఆయన మన యొక్క తరపున పోరాడేవాడే ఉన్నాడు, మన కోసం శ్రమ పడేవాడే ఉన్నాడు, మన కోసం మధ్యవర్తిత్వం చేసేవాడే ఉన్నాడు, మన కోసం ఆయన అనేక ఇబ్బందులు పడ్డాడు. ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. మనం పరలోకానికి చేరేంత వరకు కూడా ఆయన మనతోనే ఉంటాడు అన్నాడు. సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. యుగ సమాప్తి వరకు కూడా నేను మీతో ఉంటాను అన్నాడు. కాబట్టి ఆయనలో మనము నిత్యుడగు తండ్రి మనం గమనించవచ్చు. అయితే కనుక నిత్యుడగు తండ్రి మనకి ఏమేమి ఇస్తారంటే కనుక ఆయన ఏమి ఇచ్చినా కూడా విలువైనే ఇస్తూ ఉంటారు. మనం గమనించవచ్చు కదా, బైబిల్ గ్రంథంలో నిత్యుడగు తండ్రి ఇచ్చేటువంటి కొన్ని విషయాలు మనము ఈరోజు గమనిస్తే కనుక మొట్టమొదటిగా యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వాక్యం చూస్తే కనుక దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చే దేవుడే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన నిత్యుడగు తండ్రి కాబట్టి, నిత్యుడు అంటే కనుక ఎల్లకాలం ఉండేవాడు, అలానే ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ లోక జీవితం మహా అయితే ఒక 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు, కానీ మనం ఆయనతో ఉంటే కనుక ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే ఏమిటంటే కనుక మనం ఈ లోకంలో మరణించినను కూడా ఆయనతో పాటు సదాకాలం మనము బ్రతికిన వారంగా ఉంటూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. పరలోక రాజ్యంలో మనము సంతోషంగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధన చేస్తూ అక్కడ మనము జీవిస్తూ ఉంటున్నాం. రెండవదిగా ఆయన మనకు నిత్య కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వాక్యం చూస్తే కనుక నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతును అంటున్నాడు. కృప అంటే ఏమిటంటే కనుక మనకి ఎక్కడ అర్హత లేదో అక్కడ మనకు అర్హతను కల్పించేదే కృప. నిత్య కృప అంటే ఏమిటంటే కనుక మనం ఎన్నడూ వెళ్ళలేని స్థలానికి, అనగా పరలోక రాజ్యంలో వెళ్ళడానికి ఆయనకు వాత్సల్యం మనకు కృపగా చూపించే దేవుడే ఉన్నాడు. నిత్య కృప. మనం పరలోకానికి వెళ్ళడానికి మనకు అర్హతే లేదు. ఎందుకంటే కనుక ఏ భేదం లేదు, అందరిని కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపంతో ఏ నరమానవుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. అటువంటి సమయంలో దేవుడు నిత్య కృపతో మనకు అనుగ్రహించి తన యొక్క వాత్సల్యమును చూపుతున్నాడు. మూడవదిగా నిత్యుడగు తండ్రి మనకు నిత్య సంతోషాన్ని ఇవ్వబోతుంటున్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వాక్యం చూస్తే కనుక దేవుడు మనకు నిత్య సంతోషాన్ని ఇవ్వబోతూ ఉంటున్నాడు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందం గల వారు అగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవునని చెప్పి అక్కడ మనకు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. నాలుగవదిగా నిత్యుడగు తండ్రి మనకు నిత్య రక్షణను కల్పిస్తూ ఉంటాడు. నిత్య రక్షణ అంటే ఏమిటంటే కనుక అనుక్షణం కూడా ఆయన మనలను కాపాడుకుంటూ ఉంటాడు. ఆయన కుణకడు, నిద్రపోడు. మనం గమనిస్తే కనుక యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వాక్యం చూస్తే కనుక మనకు కనబడుతుంటుంది కదా, యెహోవా వలన ఇశ్రాయేలీయులు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు అన్నిటికీ సిగ్గుపడకయో విస్మయం పొందకయో ఉందురు అని చెప్పి అక్కడ మనకు వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. నిజమే, దేవుడు మనకు నిత్య రక్షణ కల్పించే దేవుడే ఉన్నాడు. ఐదవదిగా నిత్యుడైన దేవుడు మనకు నిత్య విమోచన అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. సాధారణమైనటువంటి
విమోచన కాదు. ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తుల నుంచి బయటకు తీసుకురావడం అనేది అది మామూలు విషయం కాదు. ఆ విమోచన అసలు మామూలు విషయం కాదనమాట. అలానే మనకు ఆయన నిత్య విమోచన ఇవ్వబోతుంటున్నాడు. మన అన్నిటికి కూడా పాపం కిందకి సాతాను దాసత్వంలోనికి వెళ్లకుండా ఆయన మనకు నిత్య విమోచనను ఇవ్వబోతుంటున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వాక్యం చూస్తే కనుక మనకు కనబడుతుంటుంది కదా. అయితే క్రీస్తు రాబోచున్న మెలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే మనకు నిత్యమైన విమోచనను సంపాదించబోతున్నాడు. అవును, మనకైనా నిత్య విమోచనను ఆయన ఇవ్వబోతుంటున్నాడు. ఆరవదిగా నిత్యుడైనటువంటి తండ్రి మనకు నిత్య ఆదరణ ఇవ్వబోతుంటున్నాడు. మనుషులు ఇచ్చేటువంటి ఆదరణ తాత్కాలిక ఆదరణ, లేకపోతే కాసేపు ఉండేటువంటి ఆదరణ. కానీ నిత్యుడకు తండ్రి మనకి ఇచ్చేటువంటి ఆదరణ అది నిత్య ఆదరణ అనమాట. మనం గమనిస్తే కనుక 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యంలో ఉంది కదా. మన ప్రభువు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు అని ఉంది. నిజమే, ఆయన మనకు నిత్య ఆదరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నిత్య ఆదరణను పొందుకోగలము. 7వదిగా నిత్యుడకు తండ్రి మనకు నిత్యమైన మహిమను ఇవ్వబోతుంటున్నాడు. ఆయన నిత్యుడకు తండ్రి, ఆయన ఇచ్చేవన్నీ కూడా నిత్యము ఉండేవే ఇస్తూ ఉంటాడు. తాత్కాలికంగా ఉండేవేమి కూడా ఆయన ఇవ్వడు. ఈ లోకంలో అన్నీ కూడా తాత్కాలిక ఆనందాలు, తాత్కాలిక సంతోషాలు, తాత్కాలిక మహిమలు. కానీ ఆయన మనకు ఇచ్చేటువంటివన్నీ కూడా నిత్యమైనవే ఇస్తూ ఉంటాడు. అందులో ముఖ్యంగా 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే కనుక ఆయన మనకు నిత్య మహిమను ఇవ్వబోతుంటున్నాడు. మనం పొందుకున్నటువంటి మహిమ అది ఎన్నడే కానీ మనల్ని విడిచిపోదనమాట. 8వదిగా నిత్యుడకు తండ్రి ఇచ్చేటువంటి విషయం ఏంటంటే కనుక నిత్యమైనటువంటి వెలుగు. అవును, మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా వెలుగు ప్రకాశించేలాగా ఆయన చూసుకుంటూ ఉంటాడు. నీతి సూర్యుడు మనలో ఉదయిస్తే కనుక మన నిత్యము కూడా వెలుగుగా ఉంటూ ఉంటాం. యేసుక్రీస్తు అంటూ ఉంటారు కదా, మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు అని. అలాంటి కనుక ఆయన ప్రకాశం మన మీద పడినప్పుడు, నీతి సూర్యుని యొక్క వెలుగు మన ముఖాలపై, మన హృదయాలలో పడినప్పుడు మనం నిత్య వెలుగుగా మారుతాం. మనం గమనిస్తే కనుక యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వాక్యం గమనిస్తే కనుక, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండు, నీ దేవుడు నీకు భూషణంగా ఉండును. అవును, మన యొక్క దేవుడే మనకు వెలుగుగా ఉంటూ ఉంటున్నాడు. ఆయన నిత్యుడు కాబట్టి ఆయన నిత్యుడైన తండ్రి మనకు నిత్య వెలుగుగా ఉండబోతూ ఉంటున్నాడు. 9వదిగా నిత్యుడకు తండ్రి మనకి ఇచ్చేది నిత్యమైనటువంటి శక్తి. ఆయన మనకు నిత్య శక్తిని ఇవ్వబోతుంటున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం చూస్తే 10వదిగా నిత్యుడకు తండ్రి ఈ దేవుడు మనకు నిత్యమైన స్వాస్థ్యం ఇవ్వబోతుంటున్నాడు. ఆ స్వాస్థ్యం ఎవరు కూడా అపహరించలేరు. మనం గమనిస్తే కనుక హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వాక్యం చూస్తే కనుక, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం కూర్చున్న వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మనం నిత్య స్వాస్థ్యం అనుభవించడం కోసం ఆయన మన మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు. మనం ఆ యొక్క స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాం. దేవుని ఎడల మనం చూపినటువంటి అవిధేయత, అలానే చేసినటువంటి తిరుగుబాటుకు మనం ఆ స్వాస్థ్యాన్ని పోగొట్టుకోగా దేవుడు మనకు నిత్యుడకు తండ్రి మనకు ఆ స్వాస్థ్యమును మరలా మనకు అనుగ్రహించుచున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చూస్తే కనుక, ఈ లోక గుడారములన్నీ కూడా ఒకనాడు వ్యర్థమైపోవచ్చున్నవి, కానీ ఎన్నడూ కూడా నశించని ఒక స్వాస్థ్యం మనకు పరలోకమందు ఉన్నది అని. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడం ఎంత గొప్ప భాగ్యం అంటే కనుక, ఆయన ఈ లోకానికి వచ్చి మనకందరికీ కూడా అన్నీ కూడా నిత్యమైనవి ఇస్తుంటున్నాడు. ఆయన నిత్యులకు తండ్రిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో మనకన్నీ కూడా నిత్యమైనవి ఇస్తుంటున్నాడు. తాత్కాలికమైనవి, క్షణికపాటువి కాదు, కానీ ఎన్నడూ కూడా మనతోనే ఉండే వాటిని ఆయన మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయనను నమ్మి విశ్వసించినట్లయితే కనుక ఆయన మనకు ఈ యొక్క నిత్యమైనటువంటి స్వాస్థ్యమును, నిత్య ఆనందమును, నిత్య సంతోషమును, ఈ నిత్యమైనవన్నింటినీ కూడా మనకు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. ఈ నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకుందురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.